హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇదిగోండి మన గార్డెన్లో వామాకు చూడండి ఎంత బాగుందో. అసలు ఇంత పెద్ద గుబురు అయిపోయింది అనమాట. చూసారా? ఈ మధ్య వామాకుతో జెల్లీ చేస్తున్నారండి. అదే జెండు బామ్ లాగా వామాకుతో తయారు చేస్తున్నారు. చూసారా? బజ్జీలు, పకోడీ అన్నీ పచ్చడి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది వామాకు పచ్చడి. భలే ఉంది కదండి. ఇవ్వండి వామాకు ఎంత గ్రీన్గా ఉందో. ఓకేనా? ఫ్లైట్ వెళ్తుందండి. ఇవ్వండి మన దొండ చెట్టు అయితే మళ్ళీ ఇంప్రూవ్ అయ్యింది. దొండ చెట్టు కాయలు కూడా బాగానే ఉన్నాయి, కొయ్యాలి. ఇవ్వండి కాయలు కూడా బాగానే ఉన్నాయి, కొద్దాం. ఇంకోటి వచ్చి ఇక్కడ టమాటాలు కనపడుతున్నాయండి. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. నేను దగ్గర లేను, దూరంగా ఉన్నా. చాలా కాయలు ఉన్నాయి. ఇవ్వండి 2 చెట్లు బాగా కాసినాయి. మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి, తీసేస్తాను. ఇదిగోండి ఈ 2 చెట్లు మాత్రం బాగా కాస్తున్నాయి కాయలు. చూపిస్తాను ఆగండి. చూసారా? గుత్తులు గుత్తులు ఉన్నాయి లోన. ఇదిగోండి ఇదిగోండి పండించే కాయలు లోన ఉన్నాయి. ఇంకా పొదిగిపోయింది, వాటర్ పడుతున్నాను. ఇదిగోండి లోన. ఓకేనా? వంకాయలు కూడా ఉన్నాయండి. అయితే ఇంకా తయారవ్వాలి, మొన్నే కదా కోసింది, అందుకని. ఇవ్వండి వంగ చెట్లు. ఇక్కడైతే తోటకూర మొక్క అండి, చిన్నది. చిన్నప్పుడు నేను ఇవ్వండి కొమ్మలు విరిచాను అనమాట. తల విరిచేసి నేను వాడుకున్నా. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదిగోండి ఇదిగోండి మొదలు చూడండి. తోటకూర కాడలకి బాగా ఉపయోగపడుతుంది. అసలు ఎక్కడ చూసినా టబ్బుల్లో తోటకూరేనండి. ఎర్ర తోటకూర ఇలా. ఇది పెరుగు తోటకూర అంటే కాడలతో అసలు చాలా లేతగా ఉంది. నేను రేపు తీస్తాను అనమాట. కాడలు బాగుంటుంది అనమాట. పచ్చెనగపప్పు తోటకూర చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఇదిగోండి కొద్దిగా చెడబట్టింది. ఆకులతో పని లేదు ఇక మనకి, కాడలే. ఇంక ఇవన్నీ వంగ మొక్కలండి. ఇవన్నీ వంగ మొక్కలు. టమాటా మొక్కలు అయితే అయిపోవచ్చినాయి. మళ్ళీ చిన్న చిన్న మొక్కలు పెట్టాను, నేను టబ్బుల్లో పెట్టాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.